చూపిస్తున్నాం. ఓకే, సో మాకు యూట్యూబ్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్లుగా మీరు పట్టించుకోవద్దు, అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా మేము మీ కంటికే డైరెక్ట్గా చూపిస్తున్నాము. ఓకేనా, అది. సో ఎవరో చెప్పిన మాటలు పట్టించుకోవద్దు, అవసరం లేదు. డైరెక్ట్గా ఒక హెయిర్ ప్రోడక్ట్ అనేది వాడి ఉపయోగించి ఈ శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక రీజన్, ఒకే ప్రోడక్ట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉండటం వల్ల. ఓకే, మోర్ బెనిఫిట్స్. ఇన్ని బెనిఫిట్స్ ఉండటం వల్లనే ఇన్ని డెమో వీడియోస్ అనేది చేసాము, ఇంకా చేస్తున్నాం కూడా. ఓకే, ఇది మనం నిన్న హెయిర్ వాష్ చేసిన హెయిర్, ఇది కూడా. ఓకే, సో ఇందులో మీకు బెనిఫిట్స్ అనేది చాలా మోర్ చూపిస్తున్నాం కదా. మోర్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ చూపిస్తున్నాం. స్మూత్, సిల్కీ, షైనీ అండ్ స్ట్రైట్ హెయిర్ కూడా. ఓకే, సో ఆ బెనిఫిట్స్ అనేది మీకు ఇన్స్టెంట్గా ఎలా వస్తుందో కూడా చూపిస్తాం. అంటే ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు వచ్చే బెనిఫిట్స్ కూడా మీకు లైవ్లో చూపిస్తూ ఉంటాము, చూడండి. ఓకే, ఈ తలస్నానం చేసి వచ్చిన హెయిర్ బౌన్స్ వస్తుంది కదా, బౌన్స్ వచ్చింది, సిల్కీ వచ్చింది, స్మూత్ వచ్చింది. ఓకే, సిల్కీ అంటే ఇలా జాగ్రత్తగా చూసారు కదా, సిల్కీ స్మూత్, ఆటోమేటిక్గా సిల్కీ స్మూత్గా అనిపిస్తుంది మీకు. ఆ షైనీ కూడా మీకు మెరుస్తుంది, చూసారు కదా. ఓకే, మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది కదా. సో మనం ఎక్కడి నుంచి 6 ప్రోడక్ట్లు అనేది మనం మెయింటైన్ చేయట్లేదు. సో ఇంతకుముందు మనకు 6 ప్రోడక్ట్లు ఉన్నాయి. 6 ప్రోడక్ట్లని మనం జీరో చేసేసి ఇక్కడ నుంచి మనం 2 ప్రోడక్ట్ మాత్రమే ఇవ్వటం ఉంటుంది. ఓకే, సో 2 ప్రోడక్ట్లు కూడా ఎందుకు మెయింటైన్ చేస్తామంటే, మనం సడన్గా ప్రోడక్ట్ వాడుకున్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా, లేదంటే వాతావరణం చేంజ్ అయినప్పుడు, అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు, ఎలాంటి ప్రాబ్లంలో మనం ఎలాంటివి ఫేస్ చేసేటప్పుడు, అప్పుడు మనకి హై కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ఆకలి నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ ఫుడ్ తింటే సరిపోతుంది, కానీ ఆకలి ఎక్కువ వేసినప్పుడు ఎక్కువ ఫుడ్ తినాలి. ఓకేనా, ఇది ఇంకో ఎగ్జాంపుల్ కూడా చదువుతాను. మనం ఒక నార్మల్ బరువు మోసేటప్పుడు మన దగ్గర నార్మల్ బలం ఉంటే సరిపోతుంది. మన మీద బరువు ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, మన దగ్గర బలం అనేది ఎక్కువ పెరగాలి. ఓకే, అది అలాగే ఇక్కడ మనకి ప్రాబ్లము పెరిగినప్పుడు కూడా దానికి దగ్గరికి కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా పెంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అందుకే మనం 2 రకాల ప్రోడక్ట్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ నుంచి 6 రకాల ప్రోడక్ట్లు అనేది ఉండవు మన దగ్గర. ఓకేనా, సో మనం 2 రకాల ప్రోడక్ట్లు అనేది మనం ఒక మంచి ఫార్ములాగా చేసేసాము. ఓకే, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో 2 భాగాలుగా మనం డివైడ్ చేస్తున్నాము. అంటే మీకు హెయిర్లో డిఫరెన్స్ చూపించారు కదా. 2 భాగాలుగా మనం డివైడ్ చేసాము. ఓకే, సో ఇన్స్టెంట్గా హెయిర్ని ఎలా మార్చిద్దో కూడా మీకు చూపిస్తాము, చూడండి బాగా. ఓకే, 2 భాగాలుగా మనం డివైడ్ చేసాము.
జస్ట్ హెయిర్స్ మీద ఇలా సిరం లాగా వేసేసుకోవటం, హెయిర్స్ మీద ఆయిల్ అనేది. జస్ట్ మనం ఆ భాగం వదిలేస్తున్నాము. జస్ట్ ఈ భాగం మీద మీకు ఫోర్స్ చేస్తున్నాము. ఇది ఇన్స్టెంట్ రిజల్ట్స్ మనం మీకు లైవ్లో డిస్ప్లే చేస్తున్నాం కదా, అలాగే ఆయిల్ అప్లై చేసినా కూడా సిల్కీగా ఉంటుంది, జిడ్డు లేకుండా. సో ఫ్రిడ్జ్ హెయిర్ లేకుండా మంచిగా మీకు చూపిస్తున్నాం కదా డిస్ప్లే అనేది. ఈ ప్రోడక్ట్ ఒక స్పెషల్. ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయాలు. అంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకుంటూ గాల్లో జుట్టు లేపుకుంటూ మీకు చెప్పడం కాదు. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, మీ కంటితో మీరు చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, లేదా మోసపోతారు. చూసారు కదా కొద్దిగా ఇక్కడ. ఓకే, సో ఆయిల్ అప్లై చేసినా కూడా మీకు జిడ్డు లేకుండా మంచి షైనింగ్ వస్తూ ఉంటుంది హెయిర్ అనేది. ఇంకా మీరు మెయింటైన్ చేసుకున్న దాన్ని బట్టి మీ హెయిర్ స్టైల్స్ అనేది మారిపోతూ ఉంటాయి. చూసారు కదా ఇప్పుడు నార్మల్గా ఉంది. ఓకే, ఇటు నార్మల్గా ఉంది. ఇటు వచ్చేసరికి మీకు చూసారు కదా ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది. ఓకే, ఆ వేరియేషన్ చూడండి. ఓకే, ఇంకా మీరు మంచిగా మెయింటైన్ చేసుకుని మంచిగా దూకుని మంచిగా చేసుకున్నారు అనుకోండి, సో వేరియేషన్ చాలా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఆ పక్కన ఫ్రిడ్జ్ హెయిర్ కనిపిస్తుంది. ఓకే, సో ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అనేది మనం చేంజ్ చేసాం చూసారు కదా. సో దీని మీద మీకు బౌన్సీ రావాలి కదా, బౌన్సీ కానీ సిల్కీ కానీ స్మూత్ కానీ. ఓకే, సో డిఫరెన్స్ అనేది చేంజ్ చేశారు చూసారు కదా. సో ఆ పక్కన ఉన్న హెయిర్కి ఈ పక్కన ఉన్న హెయిర్కి ఆ బౌన్సీ వచ్చింది, సిల్కీ వచ్చింది, స్మూత్ వచ్చింది. ఓకే, సో లేడీస్కి బౌన్సీ హెయిర్ అంటే చాలా ఇష్టం. సో దానివల్ల హెయిర్ లుకింగ్ కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే,
ఆ బౌన్సీ చూశారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే స్ట్రైట్ హెయిర్ ఉన్నా కూడా బౌన్సీ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేడీస్కి. ఓకే, చూస్తున్నారు కదా. చూసారు కదా, ఆ హెయిర్కి ఉన్నదానికి ఈ హెయిర్కి ఉన్నదానికి ఆ డిఫరెన్స్ అనేది మీకు చూపించడం కోసమే ఇప్పుడు ఈరోజు మనం 2 డివైడ్స్ అనేది చేసి చూపిస్తున్నాం. ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది మీకు ఎలా చేంజ్ అవుతావు అంటే ఇన్స్టెంట్గా మనకి చేంజ్ అయిపోతాం రిజల్ట్స్ అనేసరికి. ఓకే, సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత కూడా ఆ సిల్కీ, ఆ స్మూత్, ఆ షైనీ, ఆ బౌన్సీ చూస్తున్నారు కదా. ఇన్ని రీల్స్ మధ్య కూడా మీకు 0 హెయిర్ ఫాల్ చూపిస్తున్నాం కాబట్టి ఇది మంచి ప్రోడక్ట్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో నేను చాలా చెబుతూ ఉంటున్నాను. ఒక ప్రోడక్ట్ గురించి మేము నోట్లో మాటలు చెప్పట్లేదు. ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, అందులో రిజల్ట్స్ ఉన్నాయి మీకు కంటిగా చూపిస్తున్నాం. ఓకే, సో మాకు యూట్యూబ్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్గా మీరు పట్టించుకోవద్దు, అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా మేము మీ కంటిగా డైరెక్ట్గా చూపిస్తున్నాము. ఓకేనా, అది. సో ఎవరో చెప్పిన మాటలు పట్టించుకోవద్దు, అవసరం లేదు. డైరెక్ట్గా ఒక హెయిర్ ప్రోడక్ట్ అనేది వాడి ఉపయోగించి అందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా చూపిస్తున్నాం. ఇక్కడ చిన్న లాజిక్, ఈ ప్రోడక్ట్లో రిజల్ట్స్ లేకపోతే ఇన్ని డెమో వీడియోస్ అనేది చేయలేము. ఓకేనా, ఈ పాయింట్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదే, సో ఆ పక్కన ఉన్న వేరియేషన్కి ఈ పక్కన ఉన్న వేరియేషన్కి చూశారు కదా. ఓకే, సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత వాడు కూడా ఆ బౌన్సీ కానీ, ఆ సిల్కీ కానీ, స్మూత్ కానీ అలా సిల్కీ వస్తుంది చూశారు కదా. అది ఈ ప్రోడక్ట్లో ఉన్న స్పెషల్. ఓకే, మేము ఇప్పటివరకు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము, మాకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదు, ఉన్న జుట్టు కూడా పోయింది, డబ్బులకు పోయినాయి అనుకుంటారు. అసలు మీ నిర్ణయమే రాంగు. ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న ముందు చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ గాల్లో జుట్టు లేపుకుంటే ఇలాంటి చూసి ఇంప్రెస్ అయ్యి బాటిల్ని కొనుక్కొని వాడేస్తారు. ఎందుకు రిజల్ట్స్ వస్తాయి? ఇప్పుడు నుంచైనా ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, అసలు చెప్పిన వాళ్ళు వాడుతున్నారు లేదా, ఇలాంటి చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయను, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి.